ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? స్కాట్లాండ్‌లో అయితే సమ్మరొచ్చింది కదా! సమ్మర్‌తో పాటు ఈస్టర్ హాలిడేస్ కూడా వచ్చాయన్నమాట. సో, అందుకే ఈరోజు మేము గ్లెన్‌కో అనే లొకేషన్‌కైతే వచ్చామన్నమాట. ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనకి చైర్ లిఫ్ట్ అని చెప్పేసి మనకి కింద నుంచి కొండ మీద వరకు చైర్‌లో వెళ్ళొచ్చన్నమాట. అక్కడ మనకి అక్కడ మనకి స్నో కూడా ఉంటుంది. మనం ఏమీ పే చేయకుండా చాలా సేపు అయితే ఆడుకోవచ్చన్నమాట. అలాగే ఇంకా మనకి 'త్రీ సిస్టర్స్' అనే లొకేషన్ ఉంది. ఇంకా 'పారామౌంట్ వ్యూ పాయింట్' అని ఒక లొకేషన్ అయితే ఉంది. అక్కడ ఫోటోస్ అయితే చాలా బాగా వస్తాయంట. సో, ఈ లొకేషన్స్ అన్నీ చూడటానికి ఈరోజైతే వచ్చామన్నమాట. సో, పదండి మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం గ్లెన్‌కో లొకేషన్‌ని. యాక్చువల్‌గా స్కాట్లాండ్ వచ్చి 5 ఇయర్స్ అయ్యింది. ఇంకా ఈ లొకేషన్ మాకు చాలా దగ్గరన్నమాట. ఇప్పటివరకు అయితే చూడలేదు. సో, ఈరోజైతే ఆ లొకేషన్స్ అన్నీ చూస్తున్నాం. ఇప్పుడైతే మనం గ్లెన్‌కోయి మౌంటైన్ అనే లొకేషన్‌కొచ్చేసాం అన్నమాట. ఈ చైర్ లిఫ్ట్‌ని యూజ్ చేయాలి అంటే మనకి ఒక ఫ్యామిలీ 2 అడల్ట్స్, 2 చిల్డ్రన్స్ అయితే 55 పౌండ్స్ అవుతుంది. సింగిల్ పర్సన్‌గా ఎళ్తే అడల్ట్‌కైతే 18 పౌండ్స్, కిడ్స్‌కైతే 13 పౌండ్స్ అన్నమాట. 5 ఇయర్స్ కంటే చిన్న పిల్లలకి టికెట్ ఏం లేదు. So you guys don't do anything. Just sit down, lift your feet off the ground, and enjoy. Okay? Right. రీమా వాళ్ళ డ్యాడీతో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చూడండి. నేను, యశ్వంత్ వేరే దానిలో కూర్చుంటాము. చూడండి మాదొచ్చేస్తుంది. దీంట్లో కూర్చుంటాం అనమాట మేము. చూడండి ఈ చైర్ లిఫ్ట్ చాలా ఫాస్ట్‌గా వస్తుంది. అస్సలు ఆగట్లేదు. మనం ఎక్కిన వెంటనే ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతుందనమాట. ఇంకా మన లెగ్ రెస్ట్ కూడా చాలా బావుంది. యశ్వంత్ సే హాయ్. Hello. కొంచెం పైకి వెళ్తుంటే భయం వేస్తుంది. అమ్మో జాగ్రత్తగా వస్తావా లేదని. కాకపోతే అది చూడండి చాలా దూరం ఉంది. ఇంకా 2 కిలోమీటర్స్ ఉన్నట్టుగా అంత దూరం ఉంది. స్లోగా వెళ్తున్నాం. ఇక్కడ ఏదో ఇల్లులా ఉంది. ఏదో స్టోరేజ్ అనుకుంటా కింద. చూడండి తెలుగు వాళ్ళు ఎవరు. క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నారు. అపోజిట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు హాయ్ చెప్తుంటారు. కింద ఒక ఆవిడ ట్రెక్కింగ్ చేసుకుంటున్నారు. సరే వాటర్ పడుతుంది కింద. వాటర్ ఫాల్ చిన్నగా ఉంది. ఇటు సైడ్ ఒక వాటర్ ఫాల్ ఉంది, చిన్నగా వస్తుంది వాటర్ ఫాల్. అండ్ అక్కడ కూడా మీకు చూస్తే పెద్ద వాటర్ ఫాల్ ఉంది అనమాట. కొంచెం ఇక్కడ మీకు సౌండ్ వస్తుంది. అక్కడ చూడండి, చూసారా వాటర్ పడుతున్నట్టు తెలుస్తుంది మనకి. చిన్న పాండ్ లాగా ఉంది. ఇంకా పైన అయితే పెద్దగా ఉంది మనకి కనిపిస్తుంది ఇక్కడ. ప్యూర్ వాటర్. ప్యూర్ గ్రీన్ గా ఉంది. లేదు కింద అది నాచు వల్ల నీకు అలా కనిపిస్తుంది, కానీ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఇది. అమ్మో ఇంకా చూడరా పైనుంచి పడుతున్నాయి. ఇంకానే ఏంటి ఆ వాటర్ లో రాక్ ఉంటుంది. చూడండి పైన కొండల నుంచి ఎలా పడుతుందో వాటర్. అదంతా అలా కిందకు వచ్చేస్తున్నాయి నాన్ స్టాప్ గా.
మనం ఎంత పైకి వచ్చేసామో ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం అన్నమాట. ఒక సైడ్ ఎండ్కి పైకి వెళ్ళిపోతాం కొండ మీద. అప్పుడు ఇంకా మళ్ళీ కిందకి దిగుతాం అన్నమాట. చూసారా మంచు పర్వతం, ఇంకా మంచు అలా పైన కొంచెం కొంచెం పచ్చస్ కింద ఉంది. ఇంకా కొంచెం ఎండ వచ్చినప్పుడు మొత్తం కరుగుతుంది అన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ మేము ఎండకి రీచ్ అయిపోతున్నాం. టాప్లోని దగ్గరకు వచ్చేస్తున్నాం చూడండి స్టేషన్. అక్కడ దిగి మనం కొంచెం సైట్ సీయింగ్ అనమాట. చూసారా కొంతమంది అక్కడ తిరుగుతున్నారు. అలా తిరిగి కొంచెంసేపు చూసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు అన్నమాట. ఐ థింక్ 4 o'clockకి క్లోజ్ అంట. ఆల్రెడీ మాకు 3:30 ఎంతో అయ్యింది. ఎక్కువసేపు తిరగడానికి అయితే ఉండదు అనమాట. సో అలా అలా చూసేసి వెంటనే మళ్ళీ మేము వచ్చి ఎక్కేయాలన్నమాట రిటర్న్ జర్నీ. Guys, should we walk up to summit? ఇక్కడ మనకు ఒక డోర్ లాగా విండో లాగా ఉంది. ఫోటో తీసుకుంటే వెనకాల వ్యూ వస్తుంది అనమాట. Come on. చూడండి మా వాళ్ళు స్నో దగ్గరికి వెళ్తారట. Quanto sta? Snow దగ్గరికి? Guys, we're going to the snow lift. Guys. చూడండి స్నో ఎంత బాగా వేశారో. ఇక్కడ మనం ఆడుకోవడానికి ఏం పే చేయని అవసరం లేదన్నమాట. ఇంకా మనం జారడానికి కొంచెం ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవి పెట్టుకొని స్నోలో అలా స్లైడింగ్ చేయొచ్చు. ఎంతసేపు కావాలంటే అంతసేపు చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు మా వాళ్ళు, మా బ్యాచ్లో. కూడా ఇంకో రౌండ్ వేసేస్తున్నారు అనమాట. చివరిలో యశ్వంత్ ఉన్నాడు చూడండి, అటు వస్తున్నాడు. స్లైడింగ్ ఐస్ స్లైడింగ్ చేసేవన్నీ కూడా దీంట్లో పెట్టారు. ఇంకా క్లోజ్ అయిపోతుంది కదా. ఈ కిందకి వెళ్ళే చైర్ కార్ ఉంది చూసారా, అది క్లోజ్ అవుతుంది. సో అందుకే మేము పెట్టేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట. కుక్కను కూడా ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఎక్కాము, దిగుతున్నాము. ఇక్కడప్పుడు దిగేటప్పుడు కొంచెం అవును, కొంచెం అది కడుపులో తిప్పుతున్నట్టు అది ఉంటుంది, కానీ స్లోగా వెళ్తుంది, కానీ పర్వాలేదు అండి. ఊగుతుంది కొంచెంసేపటి వరకు ఊగుద్ది. చూడండి ఇదంతా రోడ్డు ఉంది. కార్స్ ఏమన్నా రావాలి అంటే ఇలా వచ్చేస్తున్నాయి అనమాట పైకంటూ. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం. ఒక 15 చైర్ కార్స్ అయితే ఉన్నాయి, చైర్ లిఫ్ట్లు. అయిపోతే మేము దిగిపోయి వెళ్ళిపోతాం అన్నమాట. చూడండి వాక్ చేసే వాళ్ళు అయితే వస్తున్నారు, అలా రోడ్ నుంచి వాక్ చేసుకుంటూ వస్తున్నారు.
చూడండి కార్ వస్తుంది చూసారా పైనుంచి, అది కార్ అండ్ వాక్వే అనమాట. కానీ అప్ ఎక్కాలంటే కష్టం, చాలా అప్పు ఉంది. ఆటోమేటిక్ లేదా? Yeah. అయ్యా Okay, when you get to me, just head to the right. ఓకే. Ready, and go. I know the number of one, the big one. 47. Guys, pick this up there. Guys, pick what is up there. ఇక్కడ చూడండి గ్రీన్గా ఉన్నాయి, ఆ హోమ్స్ లాగా అనమాట. రూమ్ అలా ఉంది, దాంట్లో రెంట్ తీసుకుని ఉండొచ్చు అనమాట. మేము ఎలా అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం కదా, సో వీటిని ఏం మేము పట్టించుకోలేదన్నమాట. ఈ మౌంటైన్ దగ్గర చైర్ లిఫ్ట్ ఇంకా స్నోలో ఆడుకుంటూ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.